విజయవాడలో మొన్న జరిగిన సాయి కృష్ణ కేసు తీసుకున్న పోలీసుల వేధింపులకు గురై క్రాంతి కుమార్ అనే అబ్బాయి ఏకంగా వీడియో చేసి మరణ వాంగ్మూలం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్న ఘటన అయినా సరే, కర్నూలు జిల్లాలో లాకప్ డెత్కు గురైన దళిత మహిళ గంగమ్మ కేసు తీసుకున్న, తెనాలిలో తిరుపతమ్మ కేసు తీసుకున్న, శ్రీకాకుళంలో సంతకవిటికి చెందిన కళావతి కేసు తీసుకున్న, రాష్ట్రంలో నెలకొని ఉన్న భయానక వాతావరణానికి ఇవన్నీ కూడా అద్దం పడతాయి. దిగజారిపోయి ఉన్న చట్టం, పోలీస్ వ్యవస్థకి ఇవన్నీ కూడా అద్దం పడతాయి. కస్టడీలోకి తీసుకొని ఒక మనిషిని దారుణంగా కొట్టి చంపి కుట్రపూరితంగా సీసీ ఫుటేజ్లను సైతం మాయం చేసి చివరికి శవం కూడా కనపడకుండా మాయం చేసి ఆ శవం ఎక్కడుందో, ఏం చేశారో, ఏమైందో కనీసం కుటుంబ సభ్యులకు బూడిద కూడా ఇవ్వని అత్యంత అమానవీయ పాశవిక ఘటన జరిగి, ఈ ఘటన కూడా ఎక్కడ జరిగింది? సో కాల్డ్ స్టేట్ హెడ్ క్వార్టర్స్. అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఆమడ దూరంలో. రాష్ట్ర ప్రజలందరూ కూడా నివ్వెరపోయే ఘటన. ఇవి ఒక్కొక్కటిగా కూడా బయటికి వస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివి జరగడం ఏమిటి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఎవరూ కూడా నిలదీయకూడదట. ఇలాంటి ఘటనలు మనకు కనిపిస్తూ ఉన్నా, మన కళ్ళ ఎదుటే జరుగుతూ ఉన్నా, సాక్షాత్తు విజయవాడలోనే స్టేట్ హెడ్ క్వార్టర్స్లోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎవరూ కూడా నిలదీయకూడదట. వీటి గురించి ప్రశ్నిస్తే, వీటి గురించి నిలదీస్తే వెంటనే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మాటలు ఏమిటి? క్రిమినల్స్కు మద్దతు ఇస్తారా అంటూ తాను ఎదురుదాడి చేయడమే కాకుండా తనకు తానా తందానా అనే ఎల్లో మీడియాతో కూడా ఇదే మాదిరిగానే రాతలు రాయి చేస్తారు. క్యారెక్టర్ అసాసినేషన్. జరిగిన ఘటనలో అమానవీయంగా ఒక వ్యక్తిని పోలీస్ కస్టడీలో తీసుకోవడం, కొట్టడం, చంపడం, కుట్రపూరితంగా సీసీ ఫుటేజ్ను మాయం చేయడం, చివరికి శవం కూడా మాయం చేసిన పరిస్థితి. చివరికి ఆ తల్లికి కనీసం బూడిద కూడా ఇవ్వని అత్యంత అమానవీయ పరిస్థితుల మధ్య. దాని గురించి ఎవరు మాట్లాడరు. ద సో కాల్డ్ ఎల్లో మీడియా. తానా తందానా అని చంద్రబాబు నాయుడుకు భజన చేస్తూ ఉన్న వీళ్ళు మాట్లాడే మాటలు ఏమిటి? రౌడీ షీటర్కు మీరు సపోర్ట్ చేస్తారా అని ఇలాంటి మాటలు. నిజంగా ఈ టాపిక్ కూడా డైవర్ట్ చేయడానికి, ఆశ్చర్యకరంగా ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ కూడా, ఆయన కూడా ఒక సైడ్ క్యారెక్టర్ మాదిరిగానే వీళ్ళతో తాను తందానా అంటూ పొలిటికల్ డ్రామాలు ఈరోజు అందరూ చేస్తూ ఉన్న పరిస్థితులు.